నీకు స్తోత్రం ప్రభా. దేవా నీ ఆత్మ చేత నింపి ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. మరి వాక్యంలోకి దేవా, మరి నీ వాక్యము చేతను మాట్లాడు ప్రభా. నీ అగ్ని వంటి వాక్కు చేతను మాట్లాడు ప్రభా. నీ బలమైన అగ్ని దిగునుగాక, నీ యొక్క దేవా వాక్కు దిగునుగాక. నీ ఆకాశము తెరవబడి దేవా వాక్యాన్ని దేవా నువ్వు ఇచ్చి నువ్వు ఆశీర్వదించమని, వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడటకు నీ సహాయము దయచేసి నీ కృప చూపించమని, ఏ ఒక్క సాతాను కూడా వాక్యం ఎత్తుకెళ్లకుండా ఇక్కడే సాతాను నిలబడడానికి వీల్లేదు ప్రభా. ప్రతి సైతాన్ని యేసుక్రీస్తు నామమున పాదలోకంలో బాధిస్తున్నాము. ప్రతి దేవ వాక్కు ప్రతి ఒక్క హృదయంలో నాటబడటకు, మంచి నేలలో విత్తబడినట్టు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. यशाया की पुस्तक 43వ అధ్యాయము 43वां अध्याय 18వ వచనం. 18वां वचन. యెషయా 43వ అధ్యాయము 18వ వచనం. यशाया की पुस्तक 43वां अध्याय 18वां वचन. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలండి, హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? यहाँ पर वचन क्या कहता है? మునుపటి వాటిని తలంచుకొనకుడి. पिछली बातों के बारे में तुम मत सोचो. మునుపటి వాటి గురించి ఆలోచన చేసుకోకండి. बीत गई हुई बातों के बारे में तुम मत सोचो. పనికి మాల వాటిని, గతించిపోయిన దాని గురించి ఆలోచించకండి. जो बेकार है, जो बीत गई उन बातों के बारे में तुम मत सोचो. కానీ దేని గురించి ఆలోచించాలంట? किस बारे में सोचने को कहा गया है? ముందు జరిగే వాటి గురించి, आने वाली बातों के बारे में. ఎక్కడైతే దేవుడు త్రోవ కలుగజేయుచున్నాడో దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. जहाँ पर खुदा मार्ग बनाने वाला है, उन बातों के विषय में जो सोचने के लिए जो प्रभु का वचन ये कहता है. ఎందుకంట? क्यों? ఆయన ఒక నూతన క్రియ చేయుచున్నాడంట. क्योंकि वो एक नया कार्य जो करने वाले हैं. ఏంటి ఆ నూతన క్రియ? क्या है वो नया कार्य? నీలో तुम में గతమంతా తీసేసి बीते हुए कल को निकाल ఈ कर రోజు నుంచి ఒక నూతన సృష్టిగా నేను నడిపిస్తాడంట. आज के दिन से एक नई सृष्टि के तौर पर वो तुमको चलाते हैं. చాలా మంది ముందుకి నడవాలంటే बहुत से लोग आगे बढ़ने के लिए ఆగిపోతూ ఉంటారు, वे रुक जाते हैं, లేదా బాధలలో మునిగిపోతూ ఉంటారు. या उनके दुख में वे वैसे ही डूबते चले जाते हैं. ఎన్నో సంవత్సరాలు గతించినా కూడా चाहे कितने साल बीत जाए फिर ముందుకి भी వెళ్ళలేకపోతున్నాం అంటారు. కానీ हम आगे की ओर नहीं बढ़ पा रहे ऐसा वो कहते तो रहते, लेकिन ఎక్కడ ఆగిపోయారో వాళ్ళకి అర్థం కాదు. कहाँ पे वे रुक गए उनको वो नहीं समझ आता. రోజు ప్రార్థిస్తున్నాము కదా, जय प्रतिदिन तुम प्रार्थना कर रहे हो, కానీ ఇంకా మార్పు రావట్లేదు. लेकिन अभी भी जो बदलाव नहीं आ रहा है. ప్రతిరోజు దేవుని ఎదుట ఏడుస్తున్నాము కదా, प्रतिदिन हम खुदा के आगे आंसू बहा रहे हैं ना, ఇంకా ఏమి జరగట్లేదు. अभी भी कुछ नहीं हो रहा है ना. ఎందుకో తెలుసా? क्यों जानते हो क्या? కొన్నిసార్లు మనుషులు గతంలోనే బ్రతుకుతూ ఉంటారు. थोड़ी बार लोग जब अपने बीते हुए कल में ही जीते हैं, वो ఎలా బ్రతుకుతూ ఉంటారంటే कैसे जीते हैं माने మునుపటి అయిన వాటిని గురించి బాధపడుతూ, बीत गई हुई बातों के विषय में वे दुखी होते हुए, దానికి ఒక కొత్త పేరు. ఏంటది? उसका एक नया नाम है. क्या है वो? ఏంటది? డిప్రెషన్. उसका नया नाम वो है डिप्रेशन. లేదా ఇంకా ఏవో కొత్త ఆలోచనలు, नहीं तो कुछ और नई सोच उनको आती है. దాన్ని ఏమంటారు? उन्हें क्या कहते हैं? ఏమంటారు? क्या कहते हैं? యాంగ్జైటీ అంటారు. उसे एंजाइटी कहते हैं. దాన్ని చెప్పడానికి చాలా బాగా అనిపిస్తుందని बोलने के लिए तो बहुत अच्छा लगता है वो, लेकिन డిప్రెషన్ లో ఉన్నాము, యాంగ్జైటీ వస్తుంది అంటారు. जय हम डिप्रेशन में, हमको एंजाइटी हो रही है, ऐसा वो కానీ कहते हैं. వాక్యం ఏం సెలవిస్తుంది? लेकिन वचन क्या कहता है? గతంలో అయిన వాటిని నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. बीत गई बातों के बारे में तुमको फिर से याद नहीं करना है. గతం గడిచిపోయింది. जो बीता हुआ कल वो तो बीत దేవుడు चुका నేను है. ఒక నూతన సృష్టిగా ఆయన సృష్టించాడు. खुदा ने तुमको एक नई सृष्टि के तौर पर तुम्हारी रचना की है. उस खुदा ने, సాతాను చేసే వాట్లలో शैतान जो करता है ना उन बातों में, మనిషికి ఏ తప్పుగా అనిపించింది చేస్తున్నాడంటే ఇది ఒకటే. जय इंसान को जो जो कर रहा है वो गलत जो लगता है, वो बातों में से ना वो ये एक बात है. అదొక పాపం లాగా అనిపించదు. वो एक पाप के जैसे नहीं लगता है. ఏమవుతుంది? क्या होता है? ఎవరైనా నిన్ను బాధ పెట్టారనుకోండి, कोई अगर तुमको दुख दे तो, లేదా ఏదైనా విడిచిపెట్టి మీరు వచ్చేసారు, या किसी बात को, किसी चीज को तुम छोड़कर आ गए हो, ఏం ఆలోచిస్తారు? तो क्या सोचते हैं? విడిచిపెట్టిన వాటిని గురించి ఆలోచిస్తారు. जो छोड़ दी हुई बातों के बारे में सोचते हैं. ఆలోచిస్తాము క్రీస్తు గురించి, కుటుంబాన్ని వదిలేసి వచ్చారు, जय हाँ मसीह के लिए वो अपने परिवार को छोड़कर आए हैं, లేదా మీ ప్రాంతాన్ని వదిలేసి వచ్చారు, या अपने प्रांत को जो छोड़कर आए हैं, లేదా ఏదైతే చెడ్డదో దాన్ని వదిలేసి या వచ్చారు. जो कुछ भी बुरा है वो तुम छोड़कर आए हो. మనుషులు ఏం ఆలోచిస్తారు? लोग क्या कहकर सोचते हैं? ఏమని ఆలోచిస్తాము?
क्या कहकर सोचते हैं అక్కడ ఉంటే బాగుండేది, वहां पर अगर रह जाते तो अच्छा रहता అక్కడ था, ఉన్నట్టు ఇక్కడ లేదు, वहां पर जैसा था वैसा यहाँ नहीं है, అప్పుడు అలాగే బాగుంది, तब जैसा था ना वही अच्छा था, లేదా వాళ్ళు ఎలా ఉన్నారో या वे लोग कैसे होंगे, అదేమవుతుందో, वो क्या होगा, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో, फिर कब मिलेंगे, ఎలాగో, कैसा हो, లేదా పూర్వము బాధ పెట్టినవన్నీ ఉంటాయి, या बीते हुए कल में तुमको दुख देने वाली जो सारी बातें होती है అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. उन सारी बातों को याद करते रहते हैं। వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, वो लोगों ने वैसा किया था, वो लोगों ने ऐसा किया था कि గుర్తు చేసుకొని రోజే ఉండదు. ऐसा कोई दिन नहीं होता कि जब याद ना किया हो उन बातों के बारे में। చాలా మటుకు बहुत सी हद तक అత్తలు పెట్టే బాధలో, चाहे सास जो है दुख देती है उसके లేదా विषय में, భర్తలు మారక ముందు పెట్టిన బాధలో, या पति जो है वो जो है बदलने से पहले जो उन्होंने दुख दिया होता లేదా है, భార్యలు కావచ్చు, या पत्नियां भी हो सकती है, పిల్లలు కావచ్చు, या बच्चे भी हो सकते हैं, ఇరుగు పొరుగు వారు కావచ్చు, आस पड़ोस के लोग हो सकते ఏం हैं। ఆలోచిస్తుంటారు, क्या कहकर सोचते हैं, నాకు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నాకు అంత బాధ అయింది, నాకు ఇంత బాధ అయింది, నేను ఇంత ఏడ్చాను, నేను అంత ఏడ్చాను అని मेरे संग ऐसा हुआ था, मेरे संग वैसा हुआ था, मुझको इतना दुख दिया गया था, उतनी तकलीफ दी गई थी, मैं इतना रोया था, इतना कुछ हुआ था, ऐसा कहते हुए అని అక్కడే అతుక్కుపోయి ఉంటారు. वहीं पर ही वो चिपके पड़े रहते हैं। కానీ వాక్యం సెలవిస్తుంది, लेकिन वचन ये कहता है అలా జీవించడం సరి అయింది కాదు. वैसा जीवन जीना सही नहीं है। డిప్రెషన్ అంటే కూడా అంతే. डिप्रेशन भी वही होता है, ఏంటి అయిన దాని గురించి పదే 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 ఆలోచిస్తూ దాని నుంచి బయటికి రాకపోవడము, जो हो चुका है ना उस बात के बारे में बार बार सोचते रहना, उस सोच में से बाहर ना निकल के आना, उसे ही कहते हैं। ఏదైతే అవ్వలేదో దాని గురించి అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని जो बात हुई नहीं है उसके बारे में बेकार की सोच अपने अंदर रखकर యాంగ్జైటీ తెచ్చుకోవడము जो एंजाइटी ला लेना, వాక్యానుసారం కాదు. ये वचन के अनुसार नहीं है। మరి ఎలా జీవించాలి? फिर कैसे जीना है? వెనక్కి చూడకుండా बिना पीछे मुड़कर देखे, దేవుడు నిన్ను ఎలాగైతే నూతన క్రియగా చేశాడో దాని గురించి ఆలోచించండి. खुदा ने जिस प्रकार से तुम्हें एक नई सृष्टि एक नई क्रिया के तौर पर बनाया उस बारे में तुमको सोचना है। ఏ విషయమైతే గడిచిపోయిందో దాని గురించి పాప క్షమాపణ పొందుకొని వదిలేయండి. जो बात जो बीत चुका है उस विषय में पाप की माफी मांग कर जो उन सारी बातों को तुमको छोड़ देना है। మరి ఈ విషయంలో చూసినట్టయితే इस विषय में अगर हम देखें तो మరి మనం లోతు భార్యను చూడొచ్చు. हमने लूत की पत्नी के विषय में देखते हैं। మరి ఆదికాండం 19వ అధ్యాయము उत्पत्ति की पुस्तक 19वां अध्याय 26 నుంచి 26वें वचन से लेकर 29వ వచనం వరకు. 29वें वचन तक। అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొరాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ సత్యం మనం గ్రహించాలి. यहाँ पर एक सत्य को हमको ग्रहण करना లోతుని है। దేవుడు ఎందుకు రక్షించాడంట? लूत को खुदा ने किस लिए बचाया है? ఎందుకు రక్షించాడు? किस लिए बचाया? ఆయన కనికరం దేని వల్ల వచ్చింది? उनका वो करुणा किस कारण मिली है? ఆ ఒక ప్రాంతంలో చాలా పాపము, उस प्रांत में बहुत पाप है। ఆ ఒక ప్రాంతంని అగ్నితో దహించేశాడు. उस प्रांत को जो है आग के जरिए ध्वस्त कर दिया కానీ है। వీళ్ళను మాత్రము దేవుడు రక్షించాడు. लेकिन सिर्फ इन लोगों को ही प्रभु ने बचाया है। ఎందుకు రక్షించాడంట? क्यों बचाया है? అక్కడ వచనం చదివితే ఏముంది? आप उस वचन में पढ़ेंगे तो क्या कहकर ఎవరిని लिखा है? బట్టి రక్షించాడు? किनके कारण जो है उनको बचाया है? प्रभु ने। అబ్రహామును బట్టి ఆయన రక్షించాడంట. अब्राहम के कारण ही खुदा ने जो लूत को उसके परिवार को बचाया है। చాలా మటుకు बहुत सी हद तक ఎవరైనా పాపంలో ఉన్నప్పుడు కానీ, कोई भी अगर जो कोई पाप में होता हो, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ जब उसमें से बाहर नहीं निकल कर आ सकते ऐसी परिस्थिति మనుషులు हो, ఏం చేస్తారు? तब मनुष्य क्या करते ఆ हैं? మనుషులను వెళ్ళి గద్దిస్తా ఉంటారు. जाकर उस इंसानों को डांट फटकार लगाते ఇంట్లో हैं। గొడవలు అవుతూనే ఉంటాయి. घर में जो लड़ाई झगड़े होते रहते ప్రతి हैं, దినము గొడవ, हर दिन झगड़े होते हैं, మనశ్శాంతి అనేది ఉండదు. मन की शांति ही नहीं होती ఆ है। మనుషులు పట్టించుకుంటారు అనుకుంటున్నారా? क्या सोचे कि तुम वो इंसान उस बारे में ध्यान देते होंगे? పాపంలో ఉన్నవాడు నీ మాట వింటాడా? जो व्यक्ति पाप में होता है क्या वो तुम्हारी बात को सुनता है? ఎవరైతే ఇవన్నిట్లో మునిగిపోయి ఉన్నారో వాళ్ళు నీ మాట వినగలుగుతారా? जो लोग इन सारी बातों में पूरी तरह से डूब गए हो वे लोग क्या तुम्हारी बात को सुनेंगे? కానీ ఒకటే ఒకటి మార్చగలుగుతుంది. बस एक ही एक चीज है जो उनको बदल सकती है, అది నీ ప్రార్థన. वो है तुम्हारी నువ్వు प्रार्थना। ఎంత పట్టుదల కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావో तुम जितनी ज्यादा जो आशा के साथ प्रार्थना करते हो దాన్ని బట్టే మనిషి మారగలుగుతాడు, కానీ ఒక మనిషిని నువ్వు మార్చలేవు. उसी के कारण ही जो एक इंसान बदल सकता है, लेकिन तुम अपने आप से दूसरे इंसान को नहीं बदल सकते हो। గద్దించడం తప్పు కాదు, डांट फटकार लगाना गलत
नहीं है। నువ్వు వాక్యానుసారంగా గద్దించు, वचन के अनुसार तुम उनको डांट फटकार దేవుడు लगाओ, మేలులను నువ్వు చెప్పు. जो खुदा की भलाई के बारे में तुम उनसे कहो। కానీ ఆ మనిషిని మారు 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 అని ప్రతిసారి నువ్వు ఎంత అర్చినా వేస్ట్. अगर तुम उस इंसान से कहो कि बार बार कि तुम बदलो बदलो बदलो, तुम कितना भी कह लो उनसे, वो तो बेकार है। ఆ ఎన్ని గొడవల వల్ల నువ్వు ఏడ్చినా కూడా అది వ్యర్థమే. तुम कितना ही उनके लिए जाजुबा वो करो तो वो सब कुछ जो बेकार है। ఇదేది ప్రయోజనకరము? क्या करना सबसे जो प्रयोजन దేవుని होगा? ఎదుట నీ ప్రార్థన ప్రయోజనకరము. खुदा के सामने तुम्हारी प्रार्थना जो है सबसे बड़ा जो है ఎంత प्रयोजन होता పట్టుదల है। కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావో అది ముఖ్యము. कितनी आशा से भरे होकर तुम प्रार्थना करते हो, जो है वह सबसे ज्यादा जरूरी అక్కడ होता है। అబ్రహామును బట్టి वहाँ अब्राहम के कारण దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. खुदा ने लूत के परिवार को वहां से बाहर निकाल कर लाया है। ఒక అవకాశం వారికి వచ్చింది. एक मौका उनको मिला, కానీ లోతు భార్య ఏం చేసింది? लेकिन लूत की पत्नी ने क्या किया? ఏం చేసిందంట? क्या किया उसने? ఏం చేసింది? क्या किया लूत की पत्नी ने? దేవుడు ముందు దారి చూపిస్తున్నాడు, खुदा उनको आगे की ओर रास्ता दिखा रहा था, కానీ ఆమె ఎటువైపు చూసింది? लेकिन वो किस और देखी है? ఆమె ఇంకా వెనుక వైపే చూస్తుంది. वो पीछे मुड़कर ही देखती है, ఎందుకంటే అక్కడ నివాసం ఉన్న ప్రాంతము, क्योंकि वो जहाँ निवास करते थे वो ఆ प्रांत, చుట్టుపక్కల జనాలందరూ వారు. वहाँ पर आस पड़ोस में रहने वाले वो सारी प्रजा है वहाँ। ఇప్పుడు ఆమెకు దేని మీద ఆసక్తి ఉంది? उसकी आशा किस पर है अब? ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది లాంగింగ్ హార్ట్ అంట. जो इंग्लिश भाषा में लिखा है लॉन्गिंग हार्ट, అంటే తన హృదయము అటువైపే ఉంది. माने उसका दिल जो उस और ही है। చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. बहुत से लोगों के जीवन भी उसी प्रकार से होते हैं। బయట పడ్డట్టే ఉంటారు కానీ ऐसा बयां करते कि वो जो सब कुछ है खुला है कहकर, హృదయంలో మాత్రం ఏముంటుంది? लेकिन दिल में क्या होता है? ఇంకా వెనక జీవితమే నడుస్తూ अभी ఉంటుంది. उनका पुराना पिछला जीवन ही जो चलता रहता है, యవనస్తులు కావచ్చు, चाहे वो नौजवान युवक हो పెద్దవారు కావచ్చు, या बड़े हो लोग, ఎందులో నుంచి అయితే బయటకు వస్తారో ఆ దాని మీదే వాళ్ళ హృదయం ఉంటుంది. जिन बातों में से वो बाहर निकल कर आ जाते हैं, लेकिन उनका मन उन्हीं सारी बातों पर उनका दिल टिका हुआ होता है। సాతాను शैतान जो है చాలా కుయుక్తిగా చేసే పని ఇది. बहुत ही चालाकी से जो इस काम को वो करता है। ఏదైతే మనుషులు క్షమాపణ పొందుకుంటారో जिन जिन बातों के लिए इंसान जो है माफी पा लेता है, అది దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకోరడు. खुदा उन सारे बातों व पापों के विषय में कभी वो याद नहीं करते కానీ हैं। మనుషులు చిన్న శ్రమ రాగానే ఏం అంటారు? लेकिन इंसान छोटा सा उनको दुख तकलीफ आते ही वो क्या करते हैं? అయ్యో నేను అది చేశాను అందుకే ఇది అయ్యిందేమో. हाय मैंने वो किया था इसलिए मेरे संग ऐसा हुआ है। కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోను. लेकिन खुदा ये कहता है मैं फिर तुम्हारे किए हुए पाप को कभी याद ना करूंगा कहता చాలా है। మంది చేసిందానే పదే 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 దేవుని ఎదుట పెడతా ఉంటారు. जो इंसान जो उन्होंने किया होता है उसी बात को बार बार वो खुदा के पास लाकर रखते हैं। కానీ అసలైన రిపెంటెన్స్ అంటే ఎలా ఉండాలి? असली पश्चाताप कैसा होना चाहिए? నువ్వు ఒక్కసారి క్షమాపణ పొందుకున్నావంటే నువ్వు మళ్ళీ అది చేయొద్దు. तुमने एक बार उस बात की माफी पा लिया तो तुमको फिर से वो काम नहीं करना है। ఇక్కడ లోతు భార్య यहाँ पर लूत की వెనక पत्नी వైపే చూస్తుంది. वो पीछे की ओर मुड़कर ही देखती है। ముందు చూసిన వారు ఏమయ్యారు? जो पहले जो देखा लोगों ने वो क्या की हुए हैं? తప్పించుకున్నారు. वे बच निकले हैं। కానీ ఆమె ఏమైంది? लेकिन वो क्या हुई है? ఏమైంది? क्या हुआ उसके साथ? ఏమైంది? क्या हुआ उसके साथ? ఉప్పు वो नमक का స్తంభమైంది. नमक का खंबा बनकर रह అంటే गई। माने కదులుతుందా స్తంభము? जब वो हिल पाता है क्या? वो ఏ खंबा जो స్తంభమైనా है, కదులుతుందా? वो स्तंभ जो हिल पाता है क्या? कोई ఆమె सा भी हो? వెనక్కి చూసింది కాబట్టి ఆమె అక్కడే స్తంభముగా మారి ఉండిపోయింది. वो पीछे मुड़कर देखी इसलिए वो वहीं पर ही वो नमक का जो स्तंभ बनकर वहीं पर ही खड़ी रह गई। కొన్నిసార్లు మన జీవితాలు కూడా స్తంభములాగా అక్కడే ఆగిపోతాము. थोड़ी बार हम हमारे जीवन में उसी प्रकार के एक स्तंभ के जैसे वहीं पर ही खड़े हो रह जाते हैं, ఎందుకంటే వెనకైన వాటిని గురించి చూస్తూ ఉంటాము. क्योंकि पिछले हुई बातों के बारे में हम देखते रहते हैं। నువ్వు తప్పు చేసిండొచ్చు, तुमने गलती किए होंगे, నువ్వు ఎన్నో పోగొట్టుకుండొచ్చు, तुमने बहुत कुछ खोया भी నేను होगा, చాలా మంది బాధ పెట్టిండొచ్చు. तुमको बहुत से लोगों ने दुख दिया होगा, కానీ నువ్వు ఏం చేయాలి? लेकिन तुमको क्या करना है? వాటన్నిటి నువ్వు అక్కడే వదిలేయాలి. उन सारी बातों को तुमको वहीं पर ही छोड़ देना है। పదే 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 నేను తప్పు చేశాను తప్పు చేశాను తప్పు చేశాను అని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. मैंने गलती किया हूँ गलती किया हूँ गलती किया कहकर बार बार इस बात को तुम्हें याद करने की जरूरत नहीं है। దేవుడు అంటున్నాడు విడిచిపెట్టేయ్. खुदा कहता है कि तुम उसे छोड़ दो, నేను క్షమించేశాను, मैंने माफ कर दिया हूँ, నేను ఒక నూతన క్రియ నేను చేస్తున్నాను, मैं तुमको एक नई क्रिया के रूप में करता हूँ, నేను ముందుకు నీకు దారి मैं చూపిస్తున్నాను. आगे की ओर तुमको रास्ता दिखाता हूँ। అందులో నడవాలంటే నువ్వు వెనక చూడకుండా ముందుకు నడవాలి. उसमें अगर तुमको चलना है तुम्हें पीछे मुड़कर देखे बगैर तुम्हें आगे की ओर चलते रहना है। కొందరికి చాలా మటుకు వెనక చేసిన వాటి గురించి భయం ఉంటుంది. थोड़े लोगों को बीते हुए कल में की हुई बातों के बारे में डर होता है। ఒకసారి వచ్చిన భయము కూర్చుండిపోతుంది. एक बार जब उनमें वो डर बैठ जाता है ना, वो निकलता नहीं है। మళ్ళీ చేయాలంటే భయము, बाद में फिर करने के लिए उनको डर लगता है, ముందుకెళ్ళాలంటే భయము, आगे बढ़ना है तो उसमें भी डर लगता
దారి చూపించేది నేను, నడిపించేవాడని నేను. प्रभु कहते हैं तुमको रास्ता दिखाने वाला, उस रास्ते पर चलाने वाला मैं हूँ के कहता है प्रभु। భయపడాల్సిన అవసరం లేదు. तुमको डरने की जरूरत नहीं है। కాబట్టి इसलिए ఒక చిన్న మాట విన్నాను. एक छोटी सी बात मैंने सुना है, ఒక మార్పు రావాలంటే, एक बदलाव अगर आना तो మనిషిలో మార్పు ఏ విధంగా వస్తుందంటే, इंसान में बदलाव कैसे आता ఒకసారి है। ఆలోచించండి. ఒక అడవిలో మీరు నడుస్తున్నారు, एक बार आप ये सोचिए कि आप एक जंगल में चल रहे हो, ఒక సర్పము కాటేసింది అనుకోండి, एक सांप ने अगर काट दिया हो तो ఏం చేస్తారు? तब क्या करोगे? ఒక సర్పం మనం కాటేస్తే మనం ఏం చేస్తాము? जब एक सांप हमें डस जाता है तो हम क्या करते हैं? ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి, ఏం చేస్తారు? एक बार आप अपने आप में सोचिएगा, आप क्या करोगे? ఏం చేస్తారు? क्या करोगे आप? ఆ విషయము ఎలాగైతే वो जहर जिस तरह से బాడీ అంతా పాకొద్దు, దాని గురించి చూసుకుంటాము. जो शरीर में कैसे वो फैलता है उस बारे में देखते हैं। కానీ ఆ సర్పము వెంట పరిగెత్తుతూ, लेकिन उस सांप के पीछे दौड़ते हुए, నువ్వు నన్ను ఎందుకు కాటేశావు, तुमने मुझको क्यों डसा है, నువ్వు ఎందుకు చేశావు, तुमने ये क्यों किया है, నేను కాటేదగినంత తప్పు ఏం చేశాను, तुम मुझको डस जाओ, इतनी गलती मैंने क्या किया हूँ, నేను దీనికి యోగ్యురాలనా, యోగ్యుడనా, क्या मैं इस काम के लिए जो है योग्य हूँ, क्या मेरे నాకు साथ ऐसा ఇప్పుడు हुआ? అర్థం చెప్పు, मुझको इस बात का अर्थ बताओ, ఎందుకు ఇలా జరిగింది, क्यों ऐसा हुआ है, ఎందుకు, क्यों ఈ సమయంలో ఎందుకు జరిగింది, इसी समय में क्यों हुआ है, నువ్వు నన్నే ఎందుకు కాటేశావు तुमने मुझको ही क्यों डसा है। అని ఆ పాము వెంట పరిగెత్తుతారా? क्या क्या उस सांप के पीछे दौड़ोगे क्यों तुम? కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఈ కాలంలో? लेकिन आज के जमाने में लोग क्या कर ఆ रहे हैं? సర్పము వెంటనే वो పరిగెత్తుతున్నారు. सांप के पीछे ही दौड़ रहे हैं। ఎన్నిసార్లు మనం అనుకోము, నాకే ఎందుకు అయ్యింది, कितनी बार हम ऐसा नहीं सोचते कि ये मेरे साथ ही क्यों हुआ సాతాను ऐसा? నా వెంటే ఎందుకు పడుతుంది, शैतान हमेशा मेरे पीछे ही क्यों पड़ा నాకే है? శ్రమలు ఎందుకు వస్తున్నాయి, मुझको ही ये सारे दुख क्यों आ रहे हैं? నాకే ఎందుకు బాధలు, मुझको ही ये सारे दुख क्यों है? అయ్యో నేను ఇంత పడ్డాను, मैं इतना सबको झेला నన్ను हूँ, ఇంతగానం అంటున్నారు. मुझसे इतना लोग कहते हैं ये। మనుష్యుల నుండి జవాబు కోరుతున్నారు. मनुष्यों के पास एक जवाब की आशा रखते ఏం हैं। చేస్తున్నారు? क्या कर रहे हो? సర్పము ఏ విధంగా అయితే వాడుకోవాలనుకుంటుందో, वो जो है साहब जिस तरीके से इस्तेमाल करना चाहता है, ఆ విధంగా సర్పము వెనకాల పరిగెడుతున్నారు. तुम उस प्रकार से सांप के पीछे दौड़ रहे हो। మొదటి తిమోతి 5వ అధ్యాయంలో రాసుంటుంది, पहला तिमोथेयुस की पुस्तक उसके 5वें अध्याय में लिखा కొందరు है, పాపం తిరిగినట్టు ఆ ఒక సర్పము వెంట పరిగెత్తుతున్నారంట. एक जैसे पाप में घूमते वैसे उस सांप के पीछे वो जो दौड़ लगाता है, మనం కూడా అదే చేస్తున్నాము. हम भी वही कर रहे ఏం हैं। చేస్తున్నాము? क्या कर रहे हैं हम? కాటేసినప్పుడు जब वो सांप हमें डसता है ఏం చేయాలి? तब क्या करना है? హాస్పిటల్ కి వెళ్ళాలి, अस्पताल जाना है లేదా ఫస్ట్ ఎయిడ్ या తీసుకోవాలి. कुछ फर्स्ट एड ले ఏ लेना है। విషయంలో అయితే విషము ఎక్కువ పాకదో, जिस कारण करने से जो है वो जहर ज्यादा ना फैलता हो, ఆ విషయం గురించి మనం ఆలోచించాలి. उस बात के बारे में हमें सोचना होता है। కానీ మనమే ఆలోచిస్తున్నాము, लेकिन हम क्या सोचते हैं? అసలు ఆ సర్పం ఎందుకు కాటేసిందంటావు? असली में वो सांप मुझको क्यों डसा होगा? ఆలోచిస్తారా? सोचते हो ना? చాలా మంది ఆలోచిస్తారు. बहुत से लोग सोचते हैं ఎందుకు కాటేసిందంటావు? क्यों वो सांप ने मुझे डसा होगा? అసలు నేను అంత రాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళానంటావు? मैं उतनी रात असली में क्यों वहां गया? అసలు నా టైమే బాలేదు, मेरा समय ही अच्छा नहीं నేను चल रहा ఎందుకు है, ఇక్కడికి వచ్చాను? मैं क्यों यहाँ आया? ఒకసారి సర్పాన్ని వెళ్ళి అడిగొద్దాము. एक बार जाकर उस सांप से पूछ कर आएंगे। ఎంతమంది వెళ్ళారు ఇట్లా? कितने लोग ऐसे जाएंगे पूछने? ఒక మనిషి వచ్చి బాధ పెట్టాడు అనుకోండి, अगर आप सोचो कि एक इंसान ने आकर तुमको दुख दिया है, ఆ మనిషి ఏదో చేసి పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, उस इंसान ने तुम्हारे संग कुछ कर कर वो चला गया हो, వెంటనే ఏం చేస్తారు? तुरंत तुम क्या करोगे? చేస్తారా? करोगे? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, पूछोगे फोन करके तुम क्यों आए? सबसे నువ్వు पहले ఎందుకు చేసావు, तुमने क्यों किया है? నేనేం చేశానని, मैंने ऐसा क्या किया तुम्हारे నన్ను साथ? ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, तुम मुझको क्यों इतना दुख देते हो? నా తప్పేముంది, मेरी क्या गलती है? నాకెందుకు ఇంత ద్రోహం చేశావు, मेरे साथ इतना द्रोह क्यों किया నేను है? మంచిదాన్ని, मैं तो अच्छी हूँ, నేను మంచివాడను, मैं अच्छा इंसान हूँ, అయినా కూడా నాతో ఎందుకు ఇలా? फिर भी मेरे साथ ही क्यों ऐसा? నువ్వు ఎంత గొడవ పెట్టుకున్నా ఆ మనిషి నీకు జవాబిస్తాడా? तुम चाहे कितना भी लड़ झगड़ लो, क्या वो इंसान जवाब देगा? నీకు సమాధానం వస్తుందా? तुमको समाधान मिलेगा? కానీ ఒకసారి ఆలోచించాలి, लेकिन एक बात तुमको ये सोचना है, నీ యొక్క తలంపులు నువ్వు దేవుని స్వాధీనంలో ఉంచలేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. तुमने अपनी सोच को खुदा के अधीन नहीं रखा, इसलिए तुम इस प्रकार से सोच रहे हो। మనుషులతో గొడవ పడాలని, इंसानों के संग लड़ाई झगड़ा करना के మనుషుల कर, దగ్గర నుంచి జవాబు పొందుకోవాలని, मनुष्यों के पास से जवाब पाना है के कर, ఇదంతా ఎవరి తలంపు? ये सब कुछ किसकी सोच है? నీకు సమాధానము లేకుండా సాతాను వెంట పరిగెత్తికించుకోవాలి అనే ఒక తలంపు సాతానుది. तुम में
में शांति न रहे, तुम उस शैतान के पीछे दौड़ते चले जाओ। इस प्रकार की सोच वो शैतानी खुद तुम्हारे अंदर डालता है। కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే इसलिए अगर तुम ऐसी परिस्थिति में हो तो అది పాపం లాగా అనిపిస్తుందా మనకి? वो हमारे लिए पाप के जैसे दिखाई देता है क्या? సాతానుకు చోటు ఇచ్చినట్టు ఎక్కడైనా అనిపిస్తుందా మనకి? कई बार भी ऐसा लगता है कि हमने शैतान को हमारे अंदर जो मौका दिया है कि అయ్యో ఆ మనిషి తప్పు చేశాడు, నేను తిరిగి అడిగాను. अरे उस इंसान ने मेरे संग गलत किया, मैंने उल्टा उससे जो पूछा ये। కానీ పదే పదే लेकिन बार बार నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అంటే उसी काम को तुम करते हो तो నువ్వు ఒకసారి ఆలోచించాలి. నువ్వు అక్కడే ఆగి ఉన్నావు, ముందుకు వెళ్ళట్లేదు. तुम्हें एक बार सोचना चाहिए कि तुम वहीं पर ही रुके हुए हो, तुम आगे की ओर नहीं बढ़ रहे हो। నీకు ఆ స్థితిలో ఏం అవసరము? जो तुमको उस परिस्थिति में किस चीज की जरूरत ఆ है, పరిస్థితి నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించడం అవసరము. तुम्हें उस परिस्थिति से किस तरीके से बाहर निकलना है, इस बात के बारे में तुम्हें सोचना जरूरी है। మళ్ళీ వాటిలో పడకుండా ఉండడము అవసరము. फिर वापस उस परिस्थिति में तुम ना गिरो, इस प्रकार से जो है वो जरूरी है तुमको। దాన్ని బట్టి నీ జీవితము పాడవకుండా చూసుకోవడం అవసరము. उस परिस्थिति के कारण तुम्हारा जीवन ना बिगड़े, इस बात के बारे में ध्यान देना ये जरूरी है तुम्हारे लिए। అంతేకాని సర్పము వెంట పరిగెత్తుతూ ఎందుకు 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 అంటే ఏమొస్తుంది? ये नहीं कि तुम सांप के पीछे दौड़ लगाकर क्यों 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 कहकर पूछते रहो तो क्या मिलेगा तुमको। కొందరు ఉంటారు సర్పం వెంట పరిగెత్తేవారే. थोड़े होते हैं लोग जो सांप के पीछे दौड़ते हैं, ఎందుకు? क्यों? బాగా అనిపిస్తుంది. उनको अच्छा लगता है। కొందరు బాధపడకుండా ఉండలేరు. थोड़े दुखी रहे बगैर तो रह ही नहीं ఆ सकते। బాధలో ఉండి ఉండి ఆ బాధని ప్రేమిస్తూ ఉంటారు. वो उस दुख में रहते रहते उस दुख से ही वो प्रेम करते हैं। ఏడవకుండా ఒక రోజు ఉంటే बिना रोए अगर वो एक दिन अगर रह जाए तो ఏదో ఒకటి ఆలోచించి మరి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. कुछ बात के बारे में सोचते हुए रोने वाले लोग भी ऐसे होते हैं। కానీ దేవుడు అంటున్నాడు నీకు నేను అందుకోసం పిలవలేదు. लेकिन प्रभु ये कहते हैं मैंने तुम्हें इसलिए नहीं बुलाया हूँ, నీకు నేను ఈ జీవితం ఇవ్వడానికి పిలవలేదు. मैंने तुमको ये जीवन देने के लिए नहीं बुलाया కానీ हूँ। ఏంటంట लेकिन क्या నిన్ను ఒక कहते हैं, నూతన క్రియగా మార్చడానికి ఆయన నిన్ను तुमको एक పిలిచాడు. नई क्रिया के रूप में बदलने के लिए उन्होंने तुमको बुलाया है। కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దేని గురించి ఆలోచించాలి? आज के दिन से तुम्हें किस बारे में सोचना है, ఏ విధంగా అయితే నువ్వు బయట పడాలో దాని గురించి ఆలోచించాలి. किस तरीके से तुम्हें उस परिस्थिति में से बाहर निकल कर आना है, उस बारे में सोचना है तुमको। ప్రార్థన చేయండి. प्रार्थना करो, వాక్యము ద్వారా నిన్ను నువ్వు మార్చుకుంటూ రండి. वचन के जरिए तुम अपने आप को बदलते हुए आओ। కానీ ఒక స్తంభము వలె అలాగే నిలబడకండి. लेकिन एक स्तंभ के समान तुम वहीं पर ही मत खड़े रह जाओ। కేవలము బాధ గురించేనా? क्या सिर्फ दुख के विषय में ही क्या? ప్రసంగి 7వ అధ్యాయము 10వ వచనం. सबोपदेशक की पुस्तक 7वां अध्याय 10वां वचन। ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या कहते हैं, ఈ దినముల కంటే మునుపటి దినములు బాగున్నాయి అనుకోవడం కూడా जो इस दिन से मुकाबले जो पिछले वो दिन अच्छे हैं कहकर, జ్ఞానవంతమైన ఆలోచన కాదంట. वो जो है ज्ञानी लोगों वाली सोच नहीं है। అది కూడా ఏంటి? वो भी क्या है, నువ్వు ఏదైనా సరే వెనక తట్టే తిరిగినట్టు. मतलब तुम जो पीछे की ओर मुड़कर ही देख रहे हो। అందుకే యోబు అన్నాడు నేను దేవుని వల్ల కేవలం సంతోషమే ఆశీర్వాదమే పొందుకోవచ్చా? इसलिए अय्यूब कहता है कि खुदा के कारण मैं सिर्फ वो जो है आनंद जो है आशीष को ही पाऊंगा क्या? శ్రమను పొందుకోలేమా? क्या हम श्रमा माने दुख नहीं पाऊंगा क्या? భరించలేమా? क्या हम नहीं सह पाएंगे क्या? యుక్తము కాదా? क्या उसके लिए युक्त नहीं है? కాబట్టి ఏ సమయమైనా సరే चाहे जो कुछ भी समय हो, అది దేవుని యందు నిలబడి वो खुदा में तुम्हें खड़ा रखकर దేవునికి స్తుతులు చెప్పుకుంటూ ముందుకే వెళ్ళాలి కానీ వెనక తట్టు చూడటము యుక్తము కాదు. हमें जो है प्रभु को जो स्तुति देते हुए हमें आगे की ओर ही बढ़ते रहना, हमें पीछे की ओर मुड़कर देखना नहीं है। కాబట్టి इसलिए వాక్యము సెలవిస్తుంది वचन ये कहता है వెనక తట్టు చూడడం మానేసి पीछे की ओर मुड़कर देखने की ముందు बजाय వైపు మాత్రమే చూద్దాము. हम जो है सिर्फ आगे की ओर ही देखते रहेंगे। అలాగే కీర్తనలో రాస్తుంది उसी प्रकार से भजन संहिता की पुस्तक में लिखा है 37వ అధ్యాయం మొదటి వచనము 37वां अध्याय उसका पहला वचन, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. ఏం చేయొద్దంట? क्या नहीं करने को कहते हैं, చెడ్డవారిని చూసి बुरे लोगों को देखकर వ్యసన పడకుము. आप जो व्यसनग्रस्त ना हो। ఏం చేయొద్దంట? ఇంగ్లీష్ లో రాస్తుంది इंग्लिश भाषा में लिखा है कि क्या नहीं करना है, డోంట్ బి ఎన్వియస్. उन्हें देखकर तुम्हें जो जलापन नहीं आना चाहिए। ఏంటంట? क्या करना है, నీ హృదయంలో तुम्हारे दिल में ఏది కూడా నువ్వు कुछ भी तुमको, కోపము కానీ ద్వేషము కానీ నువ్వు పెట్టుకోవద్దు. चाहे वो गुस्सा हो या द्वेष हो, तुम्हें अपने दिल में वो नहीं रखना
करना है। చాలా సార్లు డిప్రెషన్ గానీ యాంగ్జైటీ గానీ ఉన్న వాళ్ళు బయటికి రాలేకపోతున్నామంటారు. बहुत से बार लोग जो लोग डिप्रेशन या एंजाइटी में होते वे लोग कहते हैं कि हम इसमें से बाहर नहीं निकल पा रहे లేదా हैं। కొందరు బాధల నుంచి కష్టాల నుంచి ద్రోహాల నుంచి బయటికి రాలేకపోతారు. बहुत से लोग जो दुख में से जो मुसीबतों में से द्रोह में से वो बाहर नहीं निकल आ सक रहे हैं। ఎందుకు ఏం చేయాలి అని చాలా సార్లు ఆలోచిస్తారు. क्यों क्या करें कि वे बहुत सी बार सोचते हैं। దానికి ఇదే జవాబు. उसके लिए यही जवाब है। నీ యొక్క హృదయములో तुम्हारे हृदय में ఏమి జరిగిందో దాన్ని బట్టి, जो हुआ है उसके कारण, ఎవరు చేశారో వారిని బట్టి, जिन्होंने किया उनके कारण నీ హృదయంలో కోపము గాని ద్వేషము గాని ఏది అసూయ గాని ఏది నువ్వు పెట్టుకోవద్దు. तुम्हारे दिल में जो है गुस्सा हो या द्वेष हो या असूया कुछ नहीं तुमको रखना है। వారు ఎదుగుతున్నారని నువ్వు ఏమీ మత్సరపడవద్దు. वो बढ़ रहे कि तुम्हें जो है अपने आप में जो इस तरह से नहीं सोचना है। నీకు ఏదో చేసేశారు కానీ వాళ్ళు బాగుపడుతున్నారని ఏ విషయంలో నీ హృదయంలో ఏ బాధ కూడా పెట్టుకోవద్దు. वो लोगों ने तुम्हारे संग ऐसा किया है लेकिन वो अच्छे से बढ़ रहे कि इस विषय में तुम्हारे दिल में किसी भी प्रकार की सोच तुमको नहीं रखनी है। ఎందుకంట क्यों कहते దానికన్నా हैं, కింద చదివితే ఉంటుంది. आगे आप पढ़ोगे वचन में तो लिखा है, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. హల్లెలూయా. हालेलुया। ఏమవుతారంట? वे क्या होंगे? వాళ్ళు గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట. वे घास के जैसे जल्दी सूख जाएंगे। ఆ ఎండిపోయే గడ్డి గురించి उस सूख जाने वाले जो उस घास के विषय में దేవుడిచ్చిన ఈ నూతన జీవితాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? उस कारण तुम खुदा के दिए इस नए जीवन को क्या कर रहे हो? నిన్ను నువ్వు పాడు तुम చేసుకుంటున్నావు. अपने आप को बिगाड़ रहे हो। కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ రోజు, इसलिए आज के दिन खुदा ये कहता है నీ तुमसे, హృదయంలో ఏది కూడా కల్మషం ఉండడానికి వీల్లేదు. तुम्हारे हृदय में इस प्रकार की कोई भी बातें नहीं होनी चाहिए। వాళ్ళు పొందుకోదగిన వారని కాదు. वो लोग जो पा सकते कि क्या ऐसा नहीं है। చాలా మంది క్షమించేయండి అన్నప్పుడు बहुत सी बार जब लोग कहते कि उन्हें माफ कर दो कि క్షమించడానికి సిద్ధంగా ఉండరు. वे जो माफ करने के लिए तैयार नहीं होते हैं। ఎందుకంటే అక్క నీకు తెలియదు అక్క వాళ్ళు ఎన్నెన్ని చేశారు. लेकिन ऐसा कहेंगे अक्का तुम नहीं जानते वो लोग ने कितना कितना किया है मेरे साथ, कितना అక్క कुछ। నీకు తెలియదు అక్క వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు. अक्का आप ये नहीं जानते कि वे लोग कितने बुरे हैं। అక్క నువ్వు బానే అంటావు అక్క క్షమించమని. आप तो अच्छे से कहते हो कि उन्हें आप माफ कर दो कि క్షమించడం అంత ఈజీ కాదు. माफ करना उतना आसान नहीं है। కానీ దేవుడు అంటున్నాడు క్షమించేయండి. लेकिन खुदा कहता है कि माफ कर दो। ఎందుకు క్షమించాలో తెలుసా? क्यों माफ कर देना जानते हो? ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు నీ శత్రువును కూడా ప్రేమించు శత్రువును కూడా క్షమించని ఎందుకు చెప్పాడు? आपने कभी सोचा कि प्रभु ने किस लिए तुमसे कहा कि तुम अपने शत्रु से प्रेम रखो, अपने शत्रु को तुम क्षमा कर दो, माने माफ कर दो? నీ శత్రువుని దేవుడు ప్రేమిస్తాడా? क्या तुम्हारे शत्रु से खुदा प्रेम करता है? ప్రేమిస్తాడా? प्रेम करता है क्या? నిన్నెవరైనా అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? कोई अगर तुम्हारे साथ अन्याय करे तो क्या खुदा जो है ऐसे ही चुप रहेगा क्या? ఊరుకుంటాడా? खुदा चुप बैठेगा क्या? చాలా మంది అంటారు అవునక్క ఊరుకుంటాడు. बहुत से लोग ये कहेंगे कि हाँ चुप बैठते हैं। 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం అక్క ఇంకా ఏం కాలేదు. 10 सालों से देख रहे अक्का अभी तक कुछ नहीं हो रहा है। బ్రదర్స్ కి కూడా ఉంటాయి ఉద్యోగాల్లో ఎన్నో పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. जो है ब्रदर्स के लिए भी होता है, वो अपनी नौकरी की जगह पे कितने सारे ऐसी राजनीति की क्रियाएं होती रहती, दूसरे जो लोग बढ़ते रहते हैं వీళ్ళని ఎదగకుండా లాగేస్తూ ఉంటారు. इन्हें बढ़ने नहीं देते, इन्हें नीचे की ओर खींचते हैं। కానీ ఏమంటాము? लेकिन क्या कहते हैं? ఏమంటాము? क्या कहते हैं हम? దేవుడు వారిని ఏం చేయడు. खुदा उनके संग कुछ नहीं करता है। దేవుడు క్షమించమని ఒకే ఒక విషయంలో మీకు చెప్పాడు. खुदा ने जो माफ करने को कहा सिर्फ एक विषय में। నీలో ద్వేషము శత్రుత్వము కానీ కనిపిస్తే तुम्हारे अंदर अगर द्वेष या शत्रुता दिखाई दे तो ఆ రోజు నువ్వు ఆయన ఎదుట నిలబడలేవు. उस दिन उस कयामत के दिन तुम उस खुदा के आगे नहीं खड़े रह पाओगे। ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అంటే నీలో ఏ కల్మషము కానీ మచ్చ కానీ ఆయన కనబడొద్దు. उस कयामत के दिन उस खुदा के आगे तुमको खड़ा रहना है तो तुम्हारे अंदर कोई दाग जो कोई गंदगी जो उस प्रभु को दिखाई नहीं देनी అందుకే चाहिए। దేవుడు అన్నాడు తీర్పు తీర్చడం నీది పని కాదు నా పని. इसलिए प्रभु कहते हैं न्याय करना तुम्हारा नहीं वरन मेरा काम है वो। నాకు వదిలేయండి. तुम मेरे पर उसे छोड़ दो। కానీ మనం ఏం చేయాలి? लेकिन हमको क्या करना है? క్షమించేయాలి. माफ कर देना है। క్షమించేయాలి. माफ कर ఆ देना है। మనిషి ఎంత తప్పైనా చేసిండొచ్చు चाहे క్షమించేయాలి. इस इंसान ने कितनी भी गलती किया हो लेकिन तुमको माफ कर देना है। క్షమించేయండి. माफ कर दो। క్షమించడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? जय माफ करने के लिए कितने लोग जो तैयार होते? నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉంటే तुम अगर माफ करने के लिए तैयार हो तो దేవుడు నీలో ఒక నూతన క్రియ చేయడానికి దేవుడు సిద్ధంగా खुदा ఉన్నాడు. तुम्हारे जीवन में एक नए कार्य को करने के लिए वो तैयार है। ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు క్షమించేస్తావో कि जब तुम माफ कर दोगे ఆ సాతాను బంధకంలో నువ్వు ఇంకా ఉండవు. तुम उस शैतान के बंधनों में भी जकड़े हुए नहीं रहोगे। నువ్వు ముందుకు నడిచే వారిగా ఉంటావు. तुम आगे की ओर चलने वाले के समान
होते సాతాను చేసే పనే అది, అందుకో వాళ్ళు చేశారు, అదిగో వాళ్ళు చేశారని పదే 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 నీకు చెప్పడము. शैतान यही करता है, तुमको बार बार जो इस बात को याद दिलाता, कहता है कि देखो उसने तुम्हारे संग ऐसा किया, तुम्हारे संग ऐसा उसने किया है कहकर నీ పూర్వంని జ్ఞాపకం చేయడము, तुम्हारे बीते हुए कल को जो याद दिलाना, లేదా మనుషుల్ని జ్ఞాపకం या उस చేయడము. इंसान को याद दिलाना. కానీ ఎప్పుడైతే నువ్వు క్షమించేస్తావో लेकिन जब तुम माफ कर देते हो, సాతాను యొక్క బంధకంలోంచి నువ్వు విడుదల तब పొందుకుంటావు. तुम शैतान के उस बंधनों से तुम जो है छुटकारा पा लेते हो. దాని తర్వాత నువ్వు ఏం చేయాలి? उसके बाद तुमको क्या करना నిన్ను है? నువ్వు तुम्हें अपने आप को మార్చుకుంటూ రావాలి. बदलते हुए आना है. కాబట్టి 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. दूसरा कुरिन्ती की पुस्तक उसका 5वां अध्याय उसका 17वां वचन हम 2 देखेंगे. కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనము. दूसरा कुरिन्ती की पुस्तक 5वां अध्याय 17वां वचन. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చదవండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు నుంచి నువ్వు ఏంటంట? आज के दिन से तुम क्या हो? నువ్వు ఒక నూతన క్రియగా మార్చబడ్డావంట. एक नई क्रिया के तौर पर तुम बदले गए हो. క్రీస్తునందున్న వారు ప్రతిరోజు వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. जो कोई व्यक्ति जो मसीह में होता है वो प्रतिदिन उसी प्रकार से होता है. ఇవన్నీ నువ్వు ఏం చేయాలి? इन सारी बातों को तुम्हें क्या నువ్వు करना సిలువకు है? వేయాలి. तुम्हें जो क्रूस पर डाल देना है. మరందరూ అంటారు సిల్వన్ మోసుకొని వెళ్ళమన్నారు కదా అక్క, ఇవన్నీ కూడా మోసుకొని వెళ్తామంటారేమో. जो कहोगे कि जो ये कहा गया है कि क्रूस उठाकर चलने को माने ये सब कुछ उठाकर हमको जाना होगा. कब कह रहे వాక్యాన్ని हो? మనకి నచ్చినట్టుగా మలుచుకోవడం కాదు. वचन को अपने जो इच्छा के अनुसार हमें बदलना नहीं है. వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. इन सारी बातों को तुमको छोड़ देना है. దేవుడు అన్నాడు మునుపటి స్థితిని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. खुदा ने ये कहा कि जब मैं बीते हुए जो है के विषय में जो तुमको याद रखने को कहा गया है. ఇవన్నీ ఆలోచించేమని అర్థం కాదు. इन सारी बातों के बारे में सोचना के నిన్ను नहीं है. దేవుడు ఏ స్థితి నుంచి పిలిచి ఏ స్థితిలో నిలబెట్టాడో అది జ్ఞాపకము చేసుకోవడానికి. तुम जिस स्थिति में थे और उस स्थिति से कैसे प्रभु ने तुमको उठाकर इस स्थिति में लाकर खड़ा किया, इस बात के बारे में तुमको याद रखना क्या कहते हैं ఆ प्रभु. స్థితిలో నువ్వు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళని బలపరచడానికి. जब तुम किसी व्यक्ति को उस स्थिति में देखोगे तो तुम उनको जो है बलवान बनाना इसलिए ही. అంతేగాని గతించిన వాటి గురించి బ్రతకడానికి కాదు. इसका मतलब ये नहीं कि बीते हुए जो कल के विषय में तुमको उसी बीते हुए कल में जीना नहीं है. అదే విధంగా లూకా సువార్త लूका पुस्तक 9వ అధ్యాయము 62వ వచనం. 9 अध्याय 62 वचन. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చాలండి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. मत्ती पुस्तक 6वां अध्याय 15 वचन. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చాలండి. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మరి ఏం చేయాలంట నువ్వు ఈ రోజు? क्या करना है तुमको आज के दिन? మనము క్షమాపణ పొందుకోవాలంటే अगर हमको माफी पानी है तो నువ్వు ఎవరైతే నీ పట్ల जिन्होंने तुम्हारे प्रति ఎలా ప్రవర్తించొద్దో అలా ప్రవర్తించినట్టు అయితే వాళ్ళని క్షమించేయాలి. अगर जैसा जो व्यवहार करना वैसा ना कि उन्हें तुमको जो माफ करना है. క్షమించేయాలి. तुम्हें जो है उनको माफ करना है. ఇంకేంటంట? और क्या करने को कहते నాగటి हैं? మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగిన వాడెవడు? जो कोई उस हल पर हाथ रख के पीछे मुड़कर देखता हो वो ఏమని రాస్తుంది? क्या क्या लिखा है? ఆయన वह రాజ్యానికి పాత్రుడు కాడు. उस स्वर के राज्य का भागी नहीं है. కాడు. नहीं है. కాబట్టి ఎంతమందికి ఆశ ఉంది ఆయన పరలోక రాజ్యంలో స్థానం कितने పొందుకోవాలని? लोगों में ये आशा है स्वर के राज्य में स्थान को पाने ఈ की. రోజు మీరు దేనికి సిద్ధంగా ఉండాలంట? आज के दिन तुम्हें किस बात के लिए तैयार रहना నీ है? శత్రుని క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. तुम्हें तुम्हारे शत्रुओं को माफ करने के लिए तुमको నీ तैयार रहना है. తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, నీ పిల్లలు అయ్యుండొచ్చు, నీ భార్య, నీ భర్త, चाहे वो तुम्हारे माता पिता हो या बच्चे, तुम्हारे पत्नी हो या तुम्हारे నీ पति हो ఇరుగు పొరుగు వారు అయ్యుండొచ్చు, या तुम्हारे आस पड़ोस के लोग हो, ఎవరైనా నీ బంధువులు అయ్యుండొచ్చు. जो कोई भी हो, चाहे वो तुम्हारे रिश्तेदार हो. కానీ ఈ రోజు నువ్వేం చేయాలి? लेकिन आज के दिन तुमको क्या करना है? క్షమించేయాలి. तुम्हें उनको माफ कर देना है. క్షమించి ఏం చేస్తాము? माफ करके क्या करोगे? ప్రతిదినం వాళ్ళని క్షమించాము క్షమించాము క్షమించామని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారా? क्या तुम्हें इस बात को हर दिन याद करते रहना कि हमने उन्हें माफ कर दिया, हमने उन्हें माफ कर दिया है कहकर? మనందరికి ఒక అలవాటు ఉంటుంది. हम सब में एक आदत होती है. ఏదైనా గొప్ప పని చేసినప్పుడు దాన్ని దినమంతా ఆలోచిస్తాము, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాము. जब हम कोई महान काम करते हैं ना, प्रतिदिन उसके बारे में सोचते हैं, दिन भर उसके बारे में जो सोच में लगी रहती है. ఈ రోజు నుంచి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారా? क्या आज के दिन से फिर उस बात को याद करोगे? నీ क्या పూర్వపు వాటిని జ్ఞాపకం చేసుకుంటావా? तुम्हारे बीते हुए कल की उन बातों के बारे में तुम याद करोगे? నేను क्या ఏ విధంగా అయితే మనుషులు బాధ పెట్టారో మోసము చేశారో దాన్ని మళ్ళీ జ్ఞాపకం कैसे చేసుకుంటావా? लोगों ने तुमको दुख दिया,
दिया है, धोखा दिया है, उस बात के बारे में क्या तुम फिर से याद करते बैठोगे? ప్రతిసారి ఈ మాట గుర్తుంచుకో. हर बार इस बात को तुम याद रखो. నువ్వు మళ్ళీ జ్ఞాపకము చేసుకుంటున్నావు అంటే నువ్వు సర్పము వెంట పరిగెత్తుతున్నట్టే. तुम अगर फिर उन बीती हुई बातों को याद करे माने तुम उस सांप के पीछे ही दौड़ रहे हो. నువ్వు మనుషుల ఎదుట నుంచి तुम जो इंसानों के पास से వీటన్నిటిని బట్టి జవాబు పొందుకోవాలనుకుంటున్నావు అంటే నువ్వు సర్పము వెంట इन పరిగెత్తుతున్నట్టే. सारी बातों का जवाब अगर तुम पाना चाहते हो तो इसका मतलब ये है कि तुम उस सांप के पीछे दौड़ रहे हो. కానీ వాక్యము సెలవిస్తుంది लेकिन वचन ये कहता है ఆయన రాజ్యములో నిలబడాలంటే तुम्हें अगर उस प्रभु के राज्य में खड़ा होना ఈ हो రోజు तो ఏం చేయాలి? आज के दिन तुमको क्या వెనక करना है? తట్టు తిరగడానికి వీల్లేదు. पीछे मुड़कर नहीं देखना है. వాటన్నిటిని వదిలేసి నువ్వు ముందుకు మాత్రమే చూడాలి. उन सारी बीती हुई बातों को छोड़कर तुम्हें सिर्फ आगे की ओर నీ देखना है. శత్రు గురించి నువ్వు ప్రేమించు. तुम अपने शत्रुओं से जो तुम प्रेम रखो, నేను బాధ పెట్టిన వారి గురించి ప్రార్థించు. तुम्हें दुख देने वाले लोगों के विषय में तुम प्रार्थना करो. కానీ लेकिन వీటన్నిటిని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుని इन రాదు. सारी बातों को जो तुम्हें बार बार जो याद नहीं करना ఈ है. రోజు ఏ స్థితిలో ఉన్నా సరే आज के दिन चाहे तुम जिस किसी भी स्थिति में हो, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. खुदा को तुम स्तुति करो, खुदा को तुम महिमा दो. డిప్రెషన్ లో ఉన్నావా? क्या तुम अगर डिप्रेशन में हो, ఈ రోజు ఎవరైతే నిన్ను ఆ స్థితిలో ఉంచారో, ఏ విషయం బట్టి నువ్వైతే అలాగా ఉన్నావో ఆ విషయాన్ని క్షమించి మర్చిపో. जिन लोगों ने या जिस परिस्थिति ने तुम्हें उस जो है हालत में डाला हो, और आज के दिन उस व्यक्ति उस परिस्थिति को तुम भूल जाओ. క్షమించడమే వీటన్నిటికీ माफ करते नहीं इन सारी बातों का సమాధానము. जय निवारण व जय जवाब है. క్షమించినప్పుడు ఆ మనిషిని సంపూర్ణంగా క్షమించాలి. जब तुम माफ करते हो ना उस इंसान को, तुम्हें जो संपूर्ण रूप से माफ कर देना है. కొంచెం క్షమించి కొంచెం ఉంచుకోవద్దు. थोड़ा सा माफ करके थोड़ा सा ऐसे ही रखना, ऐसा नहीं करना है. ఆ విషయంలో అయితే క్షమిస్తాను కానీ ఈ విషయంలో క్షమించను. हाँ, उस बात के विषय में मैं उसे माफ करूंगा, लेकिन इस बात के लिए मैं उसे माफ नहीं करूंगा. గుర్తుంచుకో, రేపు నువ్వు దేవుని ఎదుట కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు याद रखो लेकिन इस बात को कि जब तुम उस प्रभु के आगे बैठकर प्रार्थना करोगे, నువ్వు ఏ విధంగా అయితే క్షమించావో దేవుడు కూడా నిన్ను అదే విధంగా క్షమిస్తే ఎలా ఉంటది? तुम जैसे माफी दिए हो उस प्रकार से अगर खुदा तुम्हें क्षमा व जब माफी दे तो तब कैसा रहेगा? ఈ రోజు ఆయన నీ తండ్రి అని పిలిచే హక్కు మనకుంటుందా? आज के दिन हमको उन्हें पिता के को बुलाने का हक मिलता क्या? ఉండదు. కాబట్టి ఏం नहीं చేయాలి? रहता. इसलिए क्या करना है? సంపూర్ణంగా క్షమించేయండి. संपूर्ण रूप से माफ कर देना है. ఏ విషయంలో ఎవరైనా సరే, जिस किसी भी विषय में हो, चाहे जो कोई भी हो, నువ్వు చాలా ప్రేమించిన వ్యక్తి నిన్ను బాధ పెట్టినా సరే క్షమించేయాలి. तुम जिससे ज्यादा प्रेम करते हो उस व्यक्ति ने तुमको दुख दिया हो, फिर भी तुम्हें उसको माफ कर నీ देना है. శత్రువు అయినా సరే నువ్వు క్షమించాలి. चाहे वो तुम्हारा शत्रु ही हो, फिर भी तुम्हें उसे माफ कर देना है. మీ అత్త అయినా సరే మీ మామ అయినా సరే నువ్వు క్షమించాలి. चाहे वो तुम्हारे सास हो या तुम्हारे ससुर हो, तुम्हें उन्हें माफ कर देना చాలా है. మంది అత్త మామని క్షమించరు. बहुत से लोग अपने सास ससुर को नहीं माफ करते हैं. ఎందుకు? क्यों? బాగా పెంచుకుంటారు శత్రుత్వం. उनके प्रति बहुत शत्रुता बढ़ा लेते हैं. మీ అత్త అనగానే స్టార్ట్ పెడతారు ఎక్కడి నుంచో, పెళ్ళైనప్పటి నుంచి. तुम्हारी सास के घर बोलना शुरू करना ही देरी है, जब से शादी हुई ना उस समय कब वो शुरू कर देते हैं. వారే కాదు మీరు కూడా. वो ही नहीं, आप लोग भी, ब्रदर्स भी. మీ తల్లిదండ్రులు అలా చేశారంటే మీ తల్లిదండ్రులు ఇలా చేశారు. तुम्हारे माता पिता ने ऐसा किया कहेंगे, वो कहेंगे कि तुम्हारे माता पिता ने ऐसा किया. మీ తల్లిదండ్రులు ఏం పెట్టారంటే మీ తల్లిదండ్రులు నాకేం పెట్టారు. तुम्हारे माता पिता ने मुझको क्या दिया, तो ये भी कहेंगे कि तुम्हारे माता पिता ने मुझको क्या दिया మీ कहकर. కుటుంబాలు ఎక్కడున్నాయి? तुम्हारे परिवार कहाँ पर है? అక్కడే అతుక్కుపోయి ఉన్నాయి वहीं స్తంభం पर ही లాగా. जो है उस जो है परिस्थिति में सांप के जो है चिपक के ही है. ప్రేమ ఆప్యాయతలు ఉంటాయా? जे प्रेम और अपनापन रहेगा क्या? ఉంటదా? रहेगा क्या? ఉండదు. ఎందుకంటే నువ్వు అవిటినే జ్ఞాపకం చేసుకుంటావు. नहीं रहेगा, क्योंकि उन सारी बातों के बारे में ही तुम याद करते रहते ప్రేమ हो. చూపించిన ఎలాంటి ప్రేమ? जय प्रेम जो दिखा, किस प्रकार का प्रेम? ఉట్టి నాటకాల ప్రేమే. सिर्फ नाटक वाला ही प्रेम. ముందు ప్రేమగా మాట్లాడతారు, पहले बड़े ही प्रेम से बात करते हैं, వాళ్ళు వెనక్కి వెళ్ళి ఏం చేస్తారు? बाद में फिर पीछे मुड़ के जानेंगे तो क्या करेंगे? అనేటివన్నీ అనుకుంటారు. ये सारी बातों के बारे में वो कहते हैं. దేవుడు అడుగుతుంది అలాంటి క్షమాపణ కాదు. खुदा इस प्रकार की माफी के विषय में नहीं पूछ रहा. దేవుడు కోరుతుంది అలాంటిది కాదు మీ యొద్ద నుంచి. खुदा तुम्हारे पास इस प्रकार की जो माफी की आशा नहीं रखता. సంపూర్ణంగా క్షమించేయండి. संपूर्ण रूप से तुम उसे माफ कर दो. చాలా మంది పిల్లలు బాధ పెట్టేవారు ఉంటారు. बहुत से ऐसे बच्चे होते हैं जो बड़ा दुख देते हैं. తల్లిదండ్రులు మీరు పిల్లలు మీకు క్షమించేయాలి. जो माता पिता है वे अपने बच्चों को माफ कर ఆ दें. రోజు దేవుడు కూడా సిలువ మీద ఉన్నప్పుడు అదే ప్రార్థన చేశాడు. उस दिन जब प्रभु उस क्रूस पर थे, उस वक्त उन्होंने यही प्रार्थना किया है. దేవా వీళ్ళు తెలుసో తెలియకో చేస్తున్నారు. प्रभु ये जाने अनजाने में कर रहे हैं. నేను ఇప్పటికీ
मैं अभी भी ఎవరి గురించైనా ప్రార్థించినప్పుడు, जिस किसी के लिए भी प्रार्थना करती हूँ లేదా లోకము గురించి या ప్రార్థించినప్పుడు दुनिया के लिए भी जब प्रार्थना करती हूँ, నేను అలాగే मैं ప్రార్థిస్తాను. वैसी ही प्रार्थना करती हूँ. శత్రువు అయినా సరే అట్టి ప్రార్థనే చేయాలి. अगर शत्रु भी हो तो वैसी ही प्रार्थना करनी है, ఎందుకంటే నిన్ను బాధ పెట్టిన వారిని क्योंकि जिन लोगों ने तुमको दुख दिया है वे लोगों को దేవుడు ఊరుకోడు. खुदा जो है चुप नहीं बैठता उनके కానీ लिए. వాళ్ళు కూడా నీ దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే నువ్వు క్షమించేయాలి. लेकिन अगर वे लोग भी तुम्हारे खुदा के उस प्रेम को पाना है तो तुम्हें उन लोगों को माफ कर देना है. కొన్నిసార్లు ఒక మాట అంటారు, थोड़ी बार ये बात कही जाती है పగవాడికి కూడా ఈ పరిస్థితి రావద్దు అంటారు. कि हमारे दुश्मन के लिए भी ऐसी परिस्थिति नहीं आनी चाहिए. కోరేవారు ఉంటారు चाहने वाले भी लोग होते हैं ऐसा అవ్వాలి అని. कि होना कहकर उनके కానీ साथ. మనం ఎవరిమి? लेकिन हम कौन हैं? మీరెవరు? हम लोग कौन हैं? మీరెవరు? तुम लोग कौन हो? మిమ్మల్ని ఏమంటారు? तुम्हें क्या कहकर कहा जाता है? మనుషులు కాకుండా मनुष्यों के अलावा దేవుని, खुदा के, దేవుని, खुदा के, దేవుని. खुदा के. మరి దేవుని బిడ్డలు క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి? जो खुदा के संतान ईसाई लोग वे कैसे होने चाहिए? నీ దేవుడు ఎట్టి విధంగా నిన్ను క్షమించాడు అట్టి విధంగా ఈ రోజు నుంచి క్షమించే. जैसे तुम्हारा प्रभु माफ करता है ना उसी प्रकार से आज के दिन भी तुमको माफ करना है. సర్పము వెంట పరిగెత్తకు, तुम सांप के पीछे मत दौड़ो, మనుషుల వెంట పరిగెత్తకండి. मनुष्यों के पीछे तुम मत दौड़ो. సమాధానము కోరడానికో मुझे जवाब को पाने के మీ लिए हो, శత్రుల వెంట పరిగెత్తకండి. तुम तुम्हारे शत्रुओं के पीछे मत दौड़ो. కానీ ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? लेकिन आज के दिन से तुमको क्या करना है? క్షమించి ముందుకు నడవాలి. तुम्हें माफ करके तुमको आगे बढ़ना ఈ है. రోజు నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను ఎట్టి విధంగా ఆశీర్వదిస్తాడంట. तुम अगर आज के दिन माफ कर दोगे तो खुदा तुम्हें किस प्रकार की आशीष देगा? ఎట్టి విధంగా? किस प्रकार से? ఆ యెషయా అధ్యాయము మళ్ళీ చదువుకోండి. यशायाह का वो अध्याय फिर से आप पढ़िएगा. ఆయన ఒక నూతన క్రియ చేయబోతున్నాడంట. वहाँ एक नई क्रिया करने वाले हैं. ఇది నేను చెప్తుంది కాదు, అది వాక్యము సెలవిచ్చింది. ये मैं नहीं लेकिन वचन यो कहता है. ఎప్పుడైతే నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టి जब तुम पुराने जीवन को छोड़कर దేవునిలో నిలబడతావో, जब तुम खुदा में खड़े होते हो, దేవుని బిడ్డగా నిలబడతావో, खुदा की संतान के तौर पर खड़े होते ఆయన हो, ఒక నూతన క్రియ చేస్తాడంట. वह एक नई क्रिया करते हैं. నువ్వు ఊహించండి, నువ్వు తలంచండి, దేవుడు చేయగలుగుతాడు. जो तुमने कभी ना सोचा ना कभी कल्पना की हो ऐसा प्रभु करता है. కాబట్టి ఈ రోజు నుంచి इसलिए आज के दिन से ముందుకే చూద్దాము. आगे की ओर ही हम ఎలాగైతే देखेंगे. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నానని. जैसे पौलुस कहते हैं कि मैं उस लक्ष्य की ओर ही दौड़ रहा हूँ. మన గురి ఏంటి? हमारा लक्ष्य क्या మన है? గురి ఏంటి? हमारा लक्ष्य क्या है? ఏంటి మీ గురి? क्या है तुम्हारा लक्ष्य? ఇప్పుడు తొందరగా ఇంటికి పోవాలి, कि अब जल्दी घर जाना है లేదా కింద సామాన్య దగ్గరికి వెళ్ళాలి. या नीचे सामन्ना के पास जाना है? నెక్స్ట్ గురి అదేనా? अगला लक्ष्य तुम्हारा वही है क्या? సామాన్ ఎక్కడున్నాడో ఏమో, कि सामन्ना कहाँ है? అయ్యో कहकर ఇంటికి వెళ్ళిపోయారో ఏమో, ఇంకా ప్రార్థన చేయించుకోలేదు. घर चले गए होंगे, वो अभी तक मैंने प्रार्थना नहीं करवाया है. उनसे అదేనా మీ कहकर, గురి? यही है क्या तुम्हारा लक्ष्य? మన గురి ఏంటి? हमारा लक्ष्य क्या మీ है? గురి ఏంటి? तुम्हारा लक्ष्य क्या है? ఏంటి? क्या है तुम्हारा लक्ष्य? పరలోక రాజ్యం మన గురి అయి ఉండాలి. स्वर्ग का राज्य हमारा लक्ष्य होना కాబట్టి चाहिए. అక్కడికి పరిగెత్తాలంటే దిక్కులు చూసుకుంటూ పరిగెత్తలేము. वहाँ की ओर अगर हमें दौड़ लगानी तो यहाँ वहाँ ताक झांक करते हुए हम नहीं दौड़ लगा వెనక్కి सकते. చూసుకుంటూ ముందుకి ఏ మనిషి కూడా పరిగెత్తలేడు. पीछे की ओर मुड़कर देखते हुए कोई इंसान आगे की ओर नहीं दौड़ सकता है. కాబట్టి ఈ రోజు నుంచి इसलिए आज के दिन से మనమందరం ఎటు పరిగెడదాము? हम सब किस ओर दौड़ लगाएंगे? ముందుకా వెనక? सामने की ओर या पीछे की ओर? ముందుకా వెనక? सामने की ओर या पीछे की ओर? మనందరం క్షమించడానికి సిద్ధమా? तो क्या हम सब माफ कर देने के लिए అందరం तैयार हैं? సిద్ధమా? क्या हम सब तैयार ఏ हैं? చిన్నదైనా సరే छोटा सा भी हो वो, ఈ రోజు ఆయన సన్నిధిలో మోకరించి అడుగుదాము. आज के दिन उनके शरण में हम घुटने टेक कर उनसे ये ఆయన मांगेंगे. సన్నిధిలో క్షమించడానికి సిద్ధపడదాము. उनके शरण में हम जो है माफी देने के लिए जो हम तैयार हो जाएंगे. క్షమించేసి ఇంటికి ఆయన ఇచ్చే సంతోషముతో, ఆయన ఇచ్చే నూతన క్రియతో మనం వెళ్దాము. हम जो माफी देकर जो उनकी जो शरण से आज के दिन एक नई क्रिया और नई आशीष को जो हम కాబట్టి लेकर यहाँ అందరం से जाएंगे. మోకరించి इससे हम सब घुटने टेकेंगे. వాక్యము సెలవిచ్చినట్టు తిరిగి ప్రార్థిద్దాము. ఆయన సన్నిధిలో ఇంకా నువ్వు క్షమించని వారు ఎవరైనా ఉంటే, ఇంతకాలము నువ్వు వెనక తట్టు చూసి బ్రతికినట్టయితే, ముందుకి వెళ్ళడానికి సిద్ధంగా లేనట్టి వాడివైతే, ఇంకా అవే తలుస్తూ బతుకుతున్నట్టయితే, ఈరోజు ఆయన సన్నిధిలో ఒప్పుకో. దేవా, నేను ఇట్లా బ్రతికాను కానీ దేవా, ఈరోజు వాక్యం సెలవిచ్చింది, నేను దేవా వీటన్నిటినీ దేవా ఎవరైతే నన్ను పట్ల ఇలా ప్రవర్తించారో వారికి క్షమించేస్తున్నాను ప్రభా. శత్రుని కూడా ప్రేమించమని నీ వాక్యము సెలవిచ్చింది. కాబట్టి
దేవా ఈ రోజు నుంచి క్షమించేస్తున్నాను ప్రభా. ఎట్టి కల్మషం కూడా నాలో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధుడా నీ సన్నిధిలో దేవా ఎంతమంది మ్రోకరించారో దేవా, నీ వాక్యము సెలవిచ్చినట్టు ఒక నూతన క్రియ వాళ్ళ జీవితంలో జరుగును గాక. వాళ్ళే ఒక నూతన క్రియగా మారును గాక. గొప్ప కార్యములు చేయమని ప్రతి ఒక్క దేవా నీ సన్నిధిలో నిలబడ్డప్పుడు, నీ రాజ్యంలో నీ ఎదుట నిలబడ్డప్పుడు దేవా ఏ కల్మషం కూడా వాళ్ళలో ఉండడానికే వీల్లేదు. ఏ మచ్చ కూడా మాలో కనబడడానికే వీల్లేదు ప్రభా. యేసుక్రీస్తు నామములో దేవా ఈరోజు మమ్మల్ని దేవా యేసుక్రీస్తులో దేవా నూతన సృష్టిగా మమ్మల్ని మార్చి గొప్ప కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.